పీకపాటి జేపీ సార్ మాటలు కోటలు దాటే గాని పనులు బొడ్రాయి దాటాయి కదా. ఈయన దంచే స్పీచ్లకు ఆచరించి చూపించే అద్భుత కార్యాలకు ఎంత లంకుంటుందో కూడా అందరికీ ఎరికే. ఇదివరదాకా ఈయన చేసిన పనులు ఎంత చక్కగా ఉన్నాయో గాని నిన్నే అలా పొత్తుల మీద ఈ నేస్తున్న అద్భుత ప్లాన్ ఒకటి చూడండి ఎంత చక్కగా ఉన్నదో. వానకాలంలో వానలు ఎందుకు పడుతున్నాయిరా పిలగా అంటే కూకట్పల్లి జేపీ సార్ చెప్పిండు కాబట్టి పడుతున్నాయి అన్నాడట. జేపీ గారు చెప్పే ముచ్చట్లు కూడా అట్లనే ఉంటాయి. పార్లమెంట్లో చట్టాలన్నీ ఈయన చెప్తేనే చేసిండ్రట. శివునాజ్ఞ లేనిదే శీమైనా గర్వద అన్నట్టు జేపీ గారు ఆజ్ఞ లేకుండా ఏ చట్టం రూపానికి రానట్ట. లోక్పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టాలన్నీ జేపీ గారు కలగనడం, కలలను కాంగ్రెస్ వాళ్ళు సాకారం చేసుకుంటూ పోవడం. 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో 7 ఏళ్ల జేపీ గారి ఏలికల ఇది తప్ప ఇంకోటి జరగలేదట. జేపీ గారు ఎట్లా చెప్తే అట్లా గంగెద్దు లెక్క కాంగ్రెస్ పార్టీ పనిచేసిందే అనుకుందాం. మరి జేపీ గారు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలక్షన్లల్లా? చెప్పిన పని నా కాంగ్రెస్ తోనే కదా, కానీ కాదు, సార్ వారు బీజేపీతో పెట్టుకుంటాడట. ఇదే బీజేపీని మొన్నటిదాకా తిట్టలే, మతతత్వ పార్టీలు దేశానికి ప్రమాదం, మారణ హోమానికి మోడీ కారణం, అసొంటి పార్టీలు దేశ సమైక్యతను దెబ్బతీస్తాయని. మరి ఇవాళ ఈ అక్రమ సంబంధం ఏంది? ఎట్లా చెప్తే అట్లనే కాంగ్రెస్ ఎట్లా చెడ్డదైపోయింది, మతతత్వ పార్టీ మంచిది ఎట్లయింది? మేధావి గారు, ఈ ముచ్చటకు నువ్వు సమాధానం ఎట్లన్నా చెప్పవు గానీ శ్రీ చంద్రాలు గారు, మీరు అటు ఇంకా యువసేన గుడ్డును పొదుగుతూనే ఉన్న పవనాలు అంతా కలిసిన దేశానికి పట్టిన మీ దరిద్రం కొట్టుకపోయి ఏమన్నా ఒడ్డుకు పడుతుంది అనుకుంటున్నారా? ఏమి లేదు. మీ బడాయిలు శలామన్లా ఉన్నంత కాలం దేశం ముంగడికి పోదు, మీ కూటమి కూడా ముంగడికి పోదు. యాది పెట్టుకోండి.